హాయ్ అండి. సొరకాయ దోశలు చేస్తున్నా. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. సొరకాయ చిన్న ముక్క తొక్కతో పాటు లోపల పిక్కలతో పాటు తీసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు అటుకులు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. చిన్న అల్లం ముక్కేసి కొద్దిగా రాళ్ళు ఉప్పేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. చాలా టేస్ట్గా ఉంటాయండి. కాకపోతే ఈ దోశలు వేసేటప్పుడు మనకి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే మంచిది. ఒక గిన్నెలోకి తీసేసుకొని బియ్యం పిండి ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. కొద్దిగా వాము, కొద్దిగా సోంపు, ఆనియన్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర వేసుకొని కాస్త వాటర్ వేసుకొని పల్చగా మనకి రవ్వ దోశలు ఎట్లా కలుపుకుంటాం అంత పల్చగా చేసుకోవాలి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా కూడా చేసుకోవచ్చు. మనం రుబ్బేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త నేను వంట సోడా వేసుకున్నాను. బాగా కలిపి సైడ్ పెట్టుకొని మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొద్దిగా ఎల్లిగడ్డ, కొత్తిమీర, రాళ్ళుప్పు వేసి కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరితో పాటు చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా కూడా తుడుచుకోవాలి. కొంచెం మందంగా వేసాను ఫస్ట్ టైము, పర్లేదు బాగానే వచ్చింది. కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అదిరిపోయింది. ఇంకా డైట్ చేసే వాళ్ళు అయితే రోజు ఇవి తిన్నా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు. చాలా ఆరోగ్యము. సొరకాయ దోశలు చాలా బాగున్నాయి. ఇక డైట్ చేసేవాళ్ళు రైస్ పౌడర్ తినకూడదు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టపడతారు ఈ దోశ. ఏదో ఒక టైంలో తినండి. డైట్ చేసినా పర్లేదు, బాగుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఒకసారి ట్రై చేయండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద మాత్రమే వస్తాయి. మామూలు వేరే దాని మీద రావు. టేస్ట్ బాగుంది. దీనిపైకి చట్నీ కూడా అద్దరిపోయిందండి. ఒకసారి ట్రై చేశారంటే పెరుగు వేసుకొని చట్నీ చేసుకొని అద్దరిపోయింది ఇంకా. ఓకేనా.